దేవుని కొరకు, దేవుని పని కొరకు రిస్క్ చేయాలి. హల్లెలూయా. మా సామాన్లన్నీ ఇంట్లో ఒక మూల పెట్టుకొని దాని మీద ఒక చాప కప్పి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఇల్లు అప్పచెప్పేవాళ్ళం. మరి ఏం చేద్దాం, వాళ్ళు ఏమో ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నారు, ఇంట్లోనే ఆరాధిస్తున్నారు. ఏం చేయాలి? మా అన్నయ్య నా అంత డెప్త్గా ఉండడు. మా అన్నయ్య విచిత్రం ఏంటంటే ఆదివారం శుక్రవారం కాదు ప్రార్థన, రోజు వస్తారు సాయంత్రం. వాళ్ళు వచ్చి 10:30-11 దాకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. మా వాడు ఒక రోజు నన్ను పిలిచి అన్నాడు, బాయ్ భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు. అబ్బాయి భక్తి చేయాలి కానీ విరక్తిగా మారకూడదు భక్తి. ఇదంతా ఏదో పిచ్చావారంగా ఉంది. అంటే వాడి బాధ ఏంటంటే 10 వాడు పండుకుంటాడు, ఆ పాకలోనే పండుకోవాలి వాడు. వీళ్ళే 11 దాకా బాటిల్లా. వాళ్ళు ఏంది అట్ట చేసేవేంది? వాళ్ళకి పిచ్చెక్కినట్టుంది. రోజు 11 దాకా ఏం ప్రార్థన అబ్బాయి? అరే 8:30కు వచ్చిన వాళ్ళు 9:30 కనీసం 10కి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఫస్ట్ మా అమ్మకి చెప్పాడు, అయ్యో మరి కాస్త పెందలాడు పంపిస్తే వాళ్ళని పొద్దంతా చాకిరి చేసి ఉంటాంగా, మరి పండుకోవద్దు అన్న నాన్న, మనం ఇబ్బందిగా అయ్యా, మనకేమో అదే పాకాయే. మా అమ్మ కూల్గా. నేనేం చేశాను తెలుసా? ఇక ఏమి మాట అందని మా అమ్మకి చెప్పేది మా అమ్మకి చెప్పా. వీడు ఆమె చెవి తినడని వాడు చెప్పాడు, మా వాడు చెప్పాడు, బాయ్ భక్తి వాంతులు అయ్యేటట్టు చేయకూడదు, విరక్తి పుట్టికూడదు. అంటే సరే ఇట్లా అన్నారు కదా, నేను వాళ్ళకి చెప్పా, ఇక రేపటి నుంచి మీరు రావద్దు. ఏది ఆ ప్రార్థనా పరులకు చెప్పా, రోజు వచ్చే ఆ సమాజంలో ఉన్న ప్రజలకి చెప్పా, ఇక రేపటి నుంచి మీరు రావద్దు. వీళ్ళు ఇట్లా బాధపడుతున్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారుగా. వాళ్ళకి అప్పటికే వెలిగింది బల్బు. అన్న అయితే వద్దన్నాడు, మొత్తానికి ఫ్యామిలీ అది రివర్స్ అయినట్టుంది అని వాళ్ళు వెళ్ళారు. శుక్రవారం ఆదివారం కూటం పెడతా, అప్పుడు రండి, మీకు రోజు రావద్దు అని చెప్పా. ఒక్కరోజు ఆగారు, రెండో రోజు మళ్ళా వచ్చారు. నాకేం తెలుసండి, ఇంత పెద్ద ప్రణాళిక ఉంది దేవుంది, దానికి ఆ ప్రార్థనే పునాది. వాళ్ళని రేపుతున్నాడు, మీరు పోయి చెయ్యండి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన జరగాలి, అక్కడ ప్రార్థన జరగాలి. జరిగితే ఉందే బలమైన కార్యం ఉంది. నేను పెద్ద ప్లాన్ వేసుకొని ఉన్నాను, దానికి ఇదే పునాది. మీ అమాయకపు ప్రార్థనలే కావాలన్నా కానీ వాళ్ళని తీసుకొస్తున్నాడు. కనీసం వాళ్ళకి ప్రార్థన చేయటం కూడా సరిగ్గా రాదు. ఒక అమ్మాయి నైట్ ప్రార్థనలో మోకాళ్ళలోని చుట్టూ వాళ్ళందరూ కలిపి ప్రార్థన చేస్తుంది, నీ దాసుని చుట్టూ ముళ్ళ కంచేయి ప్రభువా, ముళ్ళ కంచేయి ప్రభువా. అగ్ని కంచేయటం వల్ల లేదా దూతల కంచె లేదా నీ కాపుదలు పెట్టడం లేక ఏ సునాములు ముళ్ళ కంచేసే ప్రభు, ముళ్ళ కంచేసే ప్రభు. నేను అన్నా నవ్వుతామ్మాయి, నా చుట్టూ ముళ్ళ కంచేస్తాను, నేను ఎటు పోవాలి? సరే బయటోడు శత్రువు రావద్దని ముళ్ళ కంచె చేసామా, నేను ఎటు పోవాలి అన్న. అట్ట చేయకూడదా? అంటే ఎట్ట చేయాలో కూడా తెలియని అమాయకపు ప్రార్థనలు విని లక్షల మందిని కలిగించాడండి నా దేవుడు. అది నేను మెహర్బానీ కోసం చెప్పండి, మీరందరూ ఎరిగిన విషయం, అది మీరందరూ తెలుసుకున్న విషయం. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఏం చేస్తారు, మా వాళ్ళు కూడా మెత్తబడిపోయారు. ఇక వాళ్ళు ఏమన్నారు తెలుసా, మరుసటి రోజు వచ్చి మీరు ఆ పాకలో చేయొద్దంటే ఈ మెల్ల మీద చేసుకొని పోతాం, మమ్మల్ని మాత్రం ఆపొద్దు అని బోర్ని ఏడిశారు. మీరు ఏడవద్దు రండి అని వాళ్ళే అన్నారు. దేవునికి స్తోత్రం. రండి 11 కాదు 12 చేసుకొని చేయగలిగింది ఏముంది అని చిన్నగా వాళ్ళు కూడా లోబడ్డారు. ఆ ప్రార్థన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మందిరంలో జరుగుతానే ఉంది. అది జరుగుతానే ఉంది, పని విస్తరిస్తానే ఉంది. అంతకుముందు ఒక దగ్గర ప్రభు బల్ల తీసుకునే తండ్రి సన్నిధి చిలకలూరిపేట ఈరోజు వందలాది ప్రాంతాల్లో ప్రభు బల్ల తీసుకునే సంఘాలుగా మార్చబడింది. అందులో ఇప్పుడు రేపల్లి కూడా ఒకటైంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రార్థన ఎంత పని చేసిందో? ఏముందిలే అనుకుంటాం. మేము వాళ్ళకి అవకాశం ఇచ్చి రిస్క్ చేసాం, వాళ్ళు రోజు ప్రార్థన చేసి వాళ్ళు రిస్క్ చేశారు. ఇక ఈ 2 రిస్కులు చూసి దేవుడు పెద్ద రిస్క్ చేశాడు. ఎంత రిస్క్ అంటే కొడితే తగిలేటట్టు చేశాడు ప్రపంచం మొత్తానికి. ఇతర దేశాల్లో దాదాపు 50 దేశాల్లో ఉన్న ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు, ఫాలో అవుతూ ఉన్నారు. 50 పైచిలుకు దేశాల్లో ప్రజలు. ఎత్తుల కోసం చెప్పట్లా, ఆ దీనులు చేసిన ఆ చిన్న ప్రార్థన, ఆ రిస్క్ ఎంత పనిచేసిందో చూడండి. ఇక్కడ ఈరోజు చిన్న పని స్టార్ట్ అయింది, చిన్న గుంపు ఒకటి స్టార్ట్ అయిందంటే ఇక్కడ
ప్రార్థన చేసే గుంపు లేచిందంటే గొప్ప ఉద్యమమే చూడొచ్చు రేపల్లిలో మనం. ఆమేన్. నీ గ్రామంలో నువ్వు ఛాన్స్ ఇవ్వు, నీ పట్టణంలో నీ ఇంటి అవకాశం ఇవ్వు. ఇదిగో ఆ తల్లి అవకాశం ఇచ్చింది, ఈరోజు దేవుడు పని జరిగింది. నువ్వు ఊహించావా శాలేమని ఇక్కడికి వస్తాడు మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాడని? కలలో కూడా అనుకుని ఉండవు, ఎందుకంటే జరగదు అది. కానీ ఆమె చేసిన రిస్క్కి నన్నే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఈడ. అది దేవుడు సంతోషిస్తే చేసే కార్యం. మూడవది ఏంటి? ఏదో ఒకటి. నాలుగవది ప్రతిఫలాపేక్ష లేకుండా. ఐదవది 10 మందికి చెప్పుకొని ఆరడిపరచడం కాదు, ప్రభు దగ్గరికి పరిగెత్తే నైజం. అది ఎంత అసాధారణమైందైనా సరే, నిరీక్షణకు అవకాశం లేని సమస్య అయినా సరే. చచ్చిపోయాడండి వాడు, కొట్టమిట్టాడుతూ ఉంటే పరిగెత్తితే అర్థం ఉంది. అయిపోయాడండి వాడు, ఇంకెట్ట బతుకుతాడండి అనుకోలామే. చచ్చినా సరే నా దేవుడు బతికిస్తాడు, నేను దేవుని దగ్గరికే పోతానని పరిగెత్తింది. దేవునికి మహిమ కలుగును గాక. ఐదవది ఏంటిది? 10 మందికి చెప్పి ఆరడిపరుచుకోవటం కాదు, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి సమస్యను పెట్టి జయం పొందేటువంటి అనుభవం. ఈ 5 సుగుణాలు గిన్నెటి చన్నీళ్లు కాదు, తన ఇంట నివాసాన ఏర్పాటు చేసినటువంటి శునేమీరాలు మనకు నేర్పుతుంది. ఈ అనుభవాలు మీరు పొందినట్లయితే మీరు కూడా గనురాళ్ళు అవుతారు. ఈరోజు ఆమె ఇల్లు చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు ఇక్కడ దేవుని పనికి అవకాశం ఇచ్చినటువంటి ఆ స్థలం ఇచ్చిన బిడ్డలు కావచ్చు, ఈ కుటుంబం కావచ్చు, చరిత్రలో నిలబడిపోయే విధమైన పని చేశారు. అది చప్పట్లు కొట్టి దేవుని మయంపరచాల్సినటువంటి విషయం, ఘనపరచాల్సినటువంటి విషయం నా దేవుణ్ణి. ఇలాంటి సుబుద్ధి బిడ్డలకు ఇచ్చినందుకు. ఒకరేమో నివాసం ఇచ్చారు, ఒకరేమో ల్యాండ్ ఇచ్చారు. సొంత ల్యాండ్ కాదు మంది అది. మీలాంటి తల్లి ఎవరో సహోదరుడు ఇచ్చాడు, వేసుకోండి వేసుకోండి, పరిచర్య జరిగించండి అని ఛాన్స్ ఇచ్చారు, వేసుకున్నాం. ఇక అందులో ఉండి మొర పెడితే ఇక వచ్చింది, స్థలం వచ్చింది, స్థలం తాతయ్య కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం. అన్నీ వస్తాయి, స్థలం వచ్చింది, మందిరం వచ్చింది, పరిచర్య వచ్చింది. నేను చెప్తున్నా, నీ ప్రాంతంలో రిస్క్ చేయగలవా? నీ ప్రాంతంలో ఆత్మను రక్షించడానికి నీ వంతు తోడ్పాటును అందించగలవా? ఈరోజు తీర్మానం చేసుకో. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించగలవా? నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుని పరిచయం చేయగలవా? దేవుని కోసం బ్రతకగలవా? ఆలోచించు, ఫలించు. కృప మనందరికీ తోడై ఉండును గాక.